హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లే తీసుకొని ఇక్కడ క్యాప్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్ చేసుకుంటున్నాను పైన. నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్ లాగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టంగ్ చేసుకుంటున్నాను, దానికి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాల్ లాగా చేసాం కదా ముందు, దీనికి అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా షేప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇయర్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంతకుముందు క్యాప్ లాగా చేసాం కదా, దానికి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా అటాచ్ చేసేసుకొని ఇయర్ షేప్లో చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టంగ్కి జంపరింగ్ అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెయింట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్యాప్ లాగా ఏదైతే చేసామో దానికి ముందు హోల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నీట్గా వెనకాల థ్రెడ్ ఇన్సర్ట్ చేసి కట్టడానికి గాను అక్కడ వెనకాల హోల్ చేసి పెట్టేసుకున్నాను ఫస్టే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయింట్ వేసుకుంటున్నాను, గ్రీన్ కలర్ పెయింట్, అలాగే రెడ్ కలర్ పెయింట్ టంగ్కి యూజ్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఐస్ ఇంకా నోస్ డ్రా చేసుకుంటున్నాను, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ మనం టంగ్ చేసుకున్నాం కదా, అది లోపలికి ఇన్సర్ట్ చేసేసుకొని ఒక జంపరింగ్ తోటి దారం తీసుకొని సెక్యూర్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం చేసిన టాయ్ ఏదైతే ఉందో దానిలో నుండి ఆ టంగ్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేసేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. టంగ్ని ఇలా ఎందుకు పెట్టానంటే, మనం ఏదైనా వైబ్రేట్ ఉన్న సిస్టమ్ మీద పెట్టుకున్నట్టయితే అలా చిన్నగా షేక్